హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాక్స్. ఈరోజు మనం 11 ఇయర్స్ బాబుకి కుర్తీ డ్రాఫ్టింగ్ కటింగ్ అనేది నేర్చుకుందాం. స్క్రీన్ పైన మెజర్మెంట్స్ ఇస్తున్నానండి. షోల్డర్ 15, దాన్ని బై 2 చేసుకోవాలి. చెస్ట్ 32/4, 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 15 బై 2 చేయాలండి. ఫ్రంట్ లెంత్ 30. నేను లైనింగ్ మీద మార్క్ చేస్తున్నాను కనుక సేమ్ లెంత్ తీసుకున్నాను. ఫ్లేర్ 14, షోల్డర్ టు వేస్ట్ పాయింట్ 16 దగ్గర మార్క్ చేసి అక్కడ వేస్ట్ మెజర్మెంట్ చేయాలి. 34 ఇంచెస్ బై 4 ప్లస్ 1 యాడ్ చేయాలి. మార్కింగ్ పాయింట్ నుండి వీడియోలో చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. నెక్ విత్ 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ 1 ఇంచ్. షోల్డర్ నుండి 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని నెక్ పాయింట్ నుండి షోల్డర్ కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సిజర్ మార్క్స్ ని ఫాలో అవుతూ ఒక లేయర్ మాత్రమే ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ లెంత్ కన్నా బ్యాక్ లెంత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కనుక ఫస్ట్ మనము ఫ్రంట్ కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 1 ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. పార్ట్ 2లోని ఈ కుర్తీకి కాలరు ఎలా కట్ చేయాలి, ఈ కుర్తీని ఎలా కుట్టాలి అన్నది నేర్చుకుందామండి. ఇప్పుడు మనము లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము లైనింగ్ అన్నది మెజర్మెంట్ ప్రకారంగా ఎంత ఉందో అంతే తీసాము, ఎక్స్ట్రా పెట్టుకోలేదు మన ఫుల్ లెంత్కి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కుర్తీకి లైనింగ్ అన్నది వేస్తున్నానండి. లైనింగ్ అన్నది వేయాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, లైనింగ్ లేకుండా వేస్తే కొంచెం వాళ్ళకి గుచ్చుకున్నట్టుగా ఉంటుందని నేను ఇక్కడ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. స్లీవ్ లెంత్ 22 అండి. దానికి నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. స్లీవ్ లూజు 9 ఇంచెస్. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లతా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.